అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరావు గారు పర్టికులర్గా ఇద్దరు వాట్సాప్ వైరల్స్ ఇద్దరిని తీసుకుని వచ్చి సత్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కళాకారుల్ని సత్కరించే వాళ్ళు ఎప్పుడు కలకాలం చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబం కాదు కదా తరతరాలు బాగుంటారు. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎంతగానో ఉంటుంది సార్. మీకు రియలీ వెరీ హ్యాపీ. ఈరోజు మా బేబీ ఇటు మా ఇంకో సావిత్రి కారుణ్య వీళ్ళిద్దరూ ఎంత వైరల్ అయిపోయారంటే మామూలుగా సింగర్గా ఈవిడ ఒక చిన్న అభినయంతో ఆర్టిస్ట్గా ఎంత బోత్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి ఫ్యూచర్ బాగా బ్రైట్గా పైకి వచ్చి చాలా గొప్ప వృద్ధిలోకి రావాలి. ముఖ్యంగా బేబీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ వాట్సాప్లో చూడగానే ఏంటి ఇది ఆవిడే పాడుతుంది ఎలాగొచ్చింది ఈ నాలెడ్జ్ అని చాలా షాక్ అయ్యాను. ఒకసారి విని రెండోసారి మూడోసారి విన్న తర్వాత షీ ఈస్ రియలీ వండర్ఫుల్ టాలెంటెడ్, అంటే బై బర్త్ టాలెంటెడ్, అంటే ఇన్బిల్ట్. ఆ టాలెంట్ చూసి చాలా ఆనందం వేసి ఈవిడ ఎలాగ పట్టుకోవచ్చు అనేసి జస్ట్ అలా వేగ్గా వదిలేశాను నేను. మళ్ళీ నాకు ఇంకో 4-5 రోజుల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది. ఆవిడ పలానా రాజమండ్రిలో ఉంటారని. రాజమండ్రి పక్కన విలేజ్ అంటే నా ఫ్రెండ్ గోవింద్ అని నా చిన్ననాటి స్నేహితుడు రాజమండ్రిలో ఉన్నాడు. వాడికి ఇమీడియట్గా ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా వెళ్ళి బేబీ గారిని వెళ్ళి పట్టు, ఆవిడతో నాకు ఫోన్లో మాట్లాడించాను. అలా చెప్తుంటే కరెక్ట్గా ఆ టైంలో ఆవిడ హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూ జరుగుతోంది. ఆ టీవీ వాళ్ళు అనగానే నేను నా పిలుపు రాగానే వాళ్ళు వెంటనే మైక్ తీసుకొని నాకు ఫోన్లో మాట్లాడించడం జరిగింది. ఇదంతా భగవంతుడు ఆశీస్సులు. నిజంగా ఈరోజు బేబీకి ఉన్నటువంటి ఆ పేరు ఎవరికి అటువంటి ఆ ఘన కీర్తి అనేది ఎలాగొస్తుందో, ఏ టైంకి వస్తుందో, ఎప్పుడు డోర్ నాక్ చేస్తుందో మనకు తెలియదు. ఇది నిజంగా బేబీ విషయంలో ఇది మనందరూ చూస్తున్నాం. నేను ఓకే అన్న తర్వాత చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగ పలానా రోజు వస్తున్నారంట కదా, ఒక్కసారి కోటి మా సురేఖ అడుగుతుంది, అంటే ఆయన చిరంజీవి గారు మిస్సెస్ గారు ఇలాగ ఆవిడని చూడాలని, ఆవిడ పాటలు వినాలని. తప్పకుండా అన్నగారు తీసుకుని వస్తానని చిరంజీవి గారి ఇంటికి కూడా తీసుకెళ్తే ఇంకా ఆయన చిరంజీవి గారిని చూసి ఆవిడైతే మొత్తం ఎమోషన్ అయిపోయి కింద పడిపోయి ఇంకా నేను ఇక్కడే చచ్చిపోతాను, నా దేవుడిని చూసి చచ్చిపోతానండి. అంత ఎమోషన్ అయిపోయాను పాపం తను. నిజంగా బేబీకి ఇదంతా ఒక కళలాగా ఉండొచ్చు, కానీ ఆ సరస్వతి ఉందే లోపల, ఆ సరస్వతికి ఎవరు వెలకట్టినటువంటి అంత హైలీ హిడెన్ టాలెంట్. ఈరోజు ఈ శారీ కూడా చిరంజీవి గారు మిస్సెస్ సురేఖ గారు ఇచ్చినటువంటి చీర అనమాట. బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించారు. ఇది కాకుండా చిరంజీవి గారు కూడా ఒక చెక్కు ₹1,00,000 అక్షరాల ₹1,00,000 చెక్ ఇచ్చి ఎంతగా చాలా ఒక 1.5 hours 2 hours గడిపారు ఆవిడతో అన్ని పాటలు పాడించుకుంటూ చాలా చక్కగా. ఇది అంటే చిరంజీవి గారు కాకుండా నేను యాక్చువల్లీ రెహమాన్కి ఒక క్లిప్పింగ్ ఇవ్వమని నేను మెయిల్ చేశాను ఆయనకి. ఈవిడ పంపించి నువ్వేమన్నా ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తే ఆవిడ గురించి నేను బోల్లో వేస్తానంటే తను అన్నాడు, లేదు నేను అలా ఇవ్వకూడదు, నేను కావాలంటే నేను ఎఫ్బీలో పెడతానని చెప్పి ఎఫ్బీలో తన గురించి పెట్టడం. అక్కడ నుండి రెహమాన్ చెప్పింది కూడా బాగా వైరల్ అయిపోయి ఇప్పుడు ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకమ్మ గారు అందరూ పిలిచి అందరూ ప్రశంసిస్తుంటే దీన్ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. అంత ఆ సంగీతానికి, ఆవిడ ఉన్నటువంటి గాత్రానికి, ఆ పలికే గమకాలకి ఏ పాట పాడినా అంత చక్కగా ఉంటుంది. అది రియల్లీ గాడ్స్ గ్రేస్. అది రేపు రెహమాన్ దగ్గర తీసుకుని వెళ్తున్నారు. 5వ తారీఖు తర్వాత ఆయన ఏదో డేట్ ఇచ్చినాడు. ఏఆర్ రెహమాన్ గారిని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ పనిలోనే ఉన్నాను. మా బేబీ గారిని అన్నీ మొత్తం ఎక్కడెక్కడ అంటే నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అన్ని దగ్గర తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు మొన్న రఘు కుంచే గారు కూడా ఒక చక్కటి సాంగ్ పాడించాడు. అంటే అదే ఫస్ట్ సాంగ్ అవుద్ది. నేనే పాడిద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ రఘు పాడించాడు. కానీ ఆ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆవిడ పాడటం కూడా చాలా అద్భుతంగా పాడింది. ఆ పాట మీరు వింటే డెఫినెట్గా ఒక్కసారి వినగానే హిట్ అయిపోతుంది ఆ సాంగ్. అంత చక్కగా పాడింది. ఆ కంపోజిషన్ కూడా రఘు చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ నాకు పాడబోతున్నారు ఆవిడ. నాకు సెకండ్ సాంగ్ ఛాన్స్ ఇచ్చారు ఆవిడ, ఫస్ట్ సాంగ్ ఇవ్వలేదు నాకు. కానీ సెకండ్ సాంగ్ కూడా ఇందాక వినిపించాను. అది కూడా ఫోక్ విత్ మెలడీ సాంగ్, హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్ అనమాట. ఆ పాట కూడా ఆవిడతో పాడించడం జరుగుతుంది. మీరందరూ ఇలాగే ఆ బేబీని దీవిస్తూ నేనే కాదు, రఘు కుంచే కాదు, ఇండస్ట్రీ అంతా కంపోజర్స్ అందరూ ఆవిడని దీవించి చక్కటి పాటలు పాడించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే నా కంపోజర్స్ నా తోటి కంపోజర్స్ అందరూ కూడా ఆవిడ ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఎంతో పెద్ద గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. ఇటువంటి టాలెంట్, ఎందుకంటే ఆవిడకి ఏమీ తెలియదు, చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, ఏమీ లేదు, కానీ చిన్నతనం నుండి పాడే నాలెడ్జ్ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అంటే
డైరెక్ట్గా వెళ్ళి కైలాసం పర్వతం ఎక్కేసింది, హిమాలయస్ ఎవరెస్ట్ ఎక్కేసింది డైరెక్ట్గా. అంటే ఇక అక్కడి నుండి ఆవిడ ట్రావెల్ ఎలాగుంటుంది అనేసి నేను కూడా కొన్ని మెళకువలు ఇస్తూ ఆవిడని ఎలాగా చూసుకోవాలన్న విధంగా నేను కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతోటి. ఇది ఎప్పుడు ఇలాగే ఆవిడని దీవిస్తూ, ఇంకా వాళ్ళే కాదు, ఇంకా గీతా మాధురి, ఇంకా ఎంతోమంది మన సింగర్స్, యంగ్ టాలెంట్స్ అందరూ బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళు కూడా ఈవిడ కూడా మంచి స్థాయికి రావాలని ఆల్రెడీ దుబాయ్ నుండి పిలుపు వచ్చేసింది. నెక్స్ట్ అమెరికా షోస్ కూడా రెడీ అయిపోతున్నా ఆవిడ. ఆ లెవెల్కి అందరూ ఆవిడని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరూ ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి నాకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది ఆల్ ఆఫ్ ద సడన్, ఇది నేను అనుకోలేదు ఇంత ఇంత వైరల్ అయిపోయి ఈ స్థాయి అయిపోతుందని. ఈరోజు చూస్తుంటే ఆయన సత్కారం చూసి నాకు ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎన్ని శారీస్ పెట్టి ₹1,00,000 ఎంత ఎంత అమౌంట్ అది, 11,111 రూపాయలు అంత అమౌంట్ క్యాష్ ఇవ్వటం ఇదంతా. చాలా మంది ఇచ్చారు కదా సార్. కానీ అందరూ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కానీ ఇది అందరూ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో ఆనందంగా కల్పిస్తుంది. మీరు కూడా